హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. ఈరోజైతే మేము ఫస్ట్ డే ఎంగిల్ పూల బతుకమ్మ ఆడామండి. అంటే మేమైతే మాకు లేదండి బతుకమ్మ చేసుకోవడం. అమ్మ వాళ్ళ సైడ్ లేదు, ఇటు అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా లేదండి. నేను కూడా ఎప్పుడూ చేయలేదండి, నాకు చేయడం కూడా రాదు. నేర్చుకుంటే వస్తుంది, బట్ ఇంకా వాళ్ళకి వీళ్ళకి లేనప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయాలి అని అలా ఉండిపోతున్నా. ఇక మా పాప అయితే పెద్ద అవుతుంది కదా, తనకైతే బతుకమ్మ చేయాలని ఉంది. చూడాలి, నెక్స్ట్ ఇయర్ అయినా స్టార్ట్ చేస్తామేమో. ఐ హోప్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఇక పక్కన వాళ్ళందరూ చేశారండి బతుకమ్మ, పిలిచారు వెళ్దామా అంటే ఇక వెళ్ళాము. అక్కడ గుళ్ళోనే అండి, మా పక్కనే ఉంటుంది శివాలయము, కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇంకా గుడికి వెళ్ళాము. అయితే నిన్న ఈవినింగ్ బాగా వర్షం వచ్చింది కదా, సాయంత్రం బాగా వెదర్ అంతా గాలులతో వచ్చిందండి. అయితే ఇంకా వర్షం వస్తుంది బాగా, ఏమాడతారో అనుకున్నాను. కానీ కొద్దిసేపటికైతే వర్షం తగ్గిపోయింది. ఇక తగ్గిపోయిన తర్వాత అందరం అయితే వెళ్ళామండి, మా పక్కింటి వాళ్ళతో కలిసి వెళ్ళాము బతుకమ్మల కోసం. గుడంతా క్లీన్ చేశాక ఇక స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఒక దగ్గర పెట్టారు బతుకమ్మలు, ఇక అక్కడంతా వాటర్ ఉన్నాయని ఇంకా గుడి లోపలికి ఆవరణలోకి తీసుకొచ్చారండి. బాగా చేశారండి బతుకమ్మ. నేను కూడా ఎప్పుడు అంటే అటెండ్ అవ్వలేదు బతుకమ్మలకి, ఇక్కడ లేదు కాబట్టి వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం వెళ్ళాలనిపించి వెళ్ళాను. ఇంకా నేను కూడా బతుకమ్మకి డ్యాన్స్ వేసుకుంటూ ఆడాను. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది మా శివాలయం అండి, మేము వెళ్తామండి, దగ్గరే కాబట్టి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. బతుకమ్మ పండుగ అనేది మనకి తెలంగాణలోనే ఉండే పండుగ అండి. వేరే రాష్ట్రాల్లో కూడా బతుకమ్మని చేసుకోరు. ఇప్పుడు వర్షాలు పడి అంతా ప్రకృతి అంతా పచ్చదనంతో రంగురంగుల పూలు ఇప్పుడే వస్తాయి కదా, ఆ రంగులన్నిటినీ కలిపి బతుకమ్మ చేసి ఆడపడుచులు బతుకమ్మ ఆడుతుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది కదా. మనమైతే మామూలుగా పూలను దేవుడికి సమర్పించుకుంటాము, కానీ ఇక్కడ పూలనే దేవిగా తయారు చేసి పూజించడమే బతుకమ్మ యొక్క ప్రత్యేకత అండి. అలాగే ఆడవారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అవి ఇవి పనులతో అలసిపోయి ఉంటారండి. వాళ్ళకి కొంచెం ఫ్రీ టైము అండ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా, అలాగా ఇక్కడ బతుకమ్మని అమ్మవారిలాగా చేసుకొని మంచిగా ఆటపాటలతో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయడం బతుకమ్మ యొక్క ప్రత్యేకత అండి. అలాగే వర్షాలు పడి చెరువులు కుంటలన్నీ నిండిపోయి కొత్త నీరు వస్తుంది కదా, వాటన్నిటినీ మళ్ళీ క్లీన్ చేయడానికి ఈ పువ్వులన్నిటిని మనము చెరువుల్లో వదిలేస్తామండి. మనము బతుకమ్మలో వాడే అన్ని పువ్వులు కూడా గునుగు, బంతి, చామంతి, తంగేడు, గుమ్మడి పూలన్నిటికి కూడా ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ ఔషధ గుణాన్ని మనం పువ్వులన్నిటిని బతుకమ్మలాగా పేర్చి మళ్ళీ చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఔషధ గుణాలు చెరువులని కాలువలని శుభ్రం చేసి మనకి అనారోగ్యాలు లేకుండా చేస్తాయండి. ఇంత గొప్పతనం ఉన్న బతుకమ్మని మన తెలంగాణలో చేసుకోవడం మనకెంతో ఆనందంగా ఉంటుందండి. ఇలా అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బతుకమ్మ పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఆట పాట అలాగే సృజనాత్మకత, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది కదా. ఆడవారు ఇళ్ళల్లో ఉండి వాళ్ళకి ఏమనేది తెలియకుండా అయిపోతారండి. ఇలా అందరూ ఆడవాళ్ళు కలిసి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి డ్యాన్స్ చేసుకుంటూ ఎంత ఆనందంగా గడిపేస్తారో కదా. అదే అండి బతుకమ్మ యొక్క ప్రత్యేకత.
ఇలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారికి దుర్గమ్మకి 9 రోజులు 9 పిండి వంటలతో 9 రకాల పిండి వంటలతో 9 రకాల పూజలు అయితే చేస్తారండి. ఎంగిల్ పూల బతుకమ్మ నుంచి స్టార్ట్ అయితే సత్తుల బతుకమ్మతో అయితే బతుకమ్మ పండుగ అయిపోతుంది. ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క ప్రసాదాలు చేసి అమ్మవారికి నివేదించి బతుకమ్మనైతే చాలా బాగా ఆడుకుంటారు మన తెలంగాణ వాళ్ళు. తొమ్మిది రోజులు 9 పేర్లతో మనం బతుకమ్మనైతే పూజ చేసుకుంటామండి. ఎంగిలి పూల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని ఇలా రకరకాల 9 రకాల పేర్లతో మనం బతుకమ్మని పేర్చి ఆడుకుంటామండి. వీళ్ళు ఇంకొక బ్యాచ్ అండి. ఫస్ట్ తెచ్చిన వాళ్ళు ఇక్కడే పెట్టేశారు బయట ఆవరణలో. ఇక్కడ వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా వీడియో తీశాను. బతుకమ్మకి నా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.